ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 61వ అధ్యాయం 7వ వచనం. దేవుని సన్నిధిన అతడు నిరంతరము నివసించును గాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ప్రియ సహోదర సహోదరులారా, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాల గురించి ప్రభు స్పష్టంగా ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. అయితే అలాగూ ఆ విశ్వాసంగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఏ యొక్క కాన్ఫిడెన్స్, ఏ యొక్క బహుమతి మనకి ఇస్తాడో అది కూడా దేవుడు చెప్పబోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో కూడా ఒక భక్తుడున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు ఇక్కడ చూసినట్లయితే దేవుని సన్నిధిన అతడు నిరంతరము నివసించిన వాడుగా ఉన్నాడు. గనుకే ఆయనను ప్రభు అంటున్నాడు, నాలో నివసించి ఉన్నాడు గనుక నేను ఏం చేస్తాను అంటున్నాడంటే, ప్రభు కాపాడుటకై అతన్ని నేను కాపాడుతాను, కృపా సత్యముల ద్వారా ఆయనను నేను నింపుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అయితే నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. కానీ అన్ని విషయాల్లో మనం ఎప్పుడైతే సంతోషం కలిగి ఆనందం కలిగి జీవిస్తూ ఉంటామో, అప్పుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం నిరంతరము నివసిస్తూ ఉంటామో అప్పుడు ప్రభు మనల్ని కాపాడుతాడు, ఆయన కృప ద్వారా మనల్ని నడిపిస్తాడు అని మనం గుర్తెరిగి ఆయనలో మనం నడవాలి, ఆయనలో మనం జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గనుక ఈ రోజున ఎవరైతే బిడ్డలు పని బాటలకు వెళ్తున్నారో, ఏ పనైనా కావచ్చు, మీకు సమయము ఉన్న కొలది ప్రభుని స్తుతించు. నీ యొక్క పనిలోనే నీవు టైపింగ్ చేస్తున్నావా, లేదంటే ఏ యొక్క పని చేస్తున్నప్పటికీ దేవునిని స్తుతించి దేవుని సన్నిధిని స్మరించుకొని మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు ప్రభు మన యొక్క లైఫ్ స్టైల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. గనుక ఇలాగ నడిపించలాగున ప్రభుని యొక్క చిన్ని మొరను పెడదాం. ప్రార్థన. ప్రేమనం క్లీన మా దేవా, నీకు స్తోత్రములు ప్రభా. అయా, నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన మా దేవా, నీకు స్తోత్రములు. నా తండ్రి, మా దేవా, అయా తండ్రి, దావీదు ఏ విధంగా నీ సన్నిధిలో నిరంతరము నివసించి ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని నివసింపచేయు దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి నాయనా, మా జీవితాలలో నాయనా నీవే మాకు తోడై ఉండి అన్ని విషయాల్లో సమకూడి జరిగించే దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, నీవు మమ్మల్ని కాపాడు దేవుడు ప్రభా, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించు దేవుడు దేవా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా అంతము వరకు మేము విశ్వాసంగా జీవించే కృపనివ్వండి. అనేకులు ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా నీ యొక్క జీవితాలని అయా నీలో జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.